సో హైదరాబాద్లో ఐపీఎల్ సందడి మొదలైపోయింది. మరి కాసేపట్లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి మన సుధీర్ మహావాది గారితో తెలుసుకుందాం. సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? చూస్తున్నాం కదా ఆల్రెడీ ఎంత పెద్ద సంఖ్యలో క్రౌడ్స్ వస్తున్నారో. స్టేడియం అయితే నిండిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్. నిన్న ఫస్ట్ మ్యాచ్ మనం చూసాం, నరేష్ చాలా అద్భుతంగా కొనసాగింది. చివరికి అఫ్కోర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంఫర్టబుల్గా గెలిచారు. అండ్ ఈ రోజు నేను అనుకుంటాను సన్ రైజర్స్ హైదరాబాద్ డామినెన్స్ ఎక్కువగా ఉండవచ్చు, బికాస్ ద టీమ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. అండ్ అందరూ ఎక్సైటింగ్గా ఉన్నారు మ్యాచ్ చూడడానికి. ఒకటేంటంటే కొంచెం డే మ్యాచ్ కావడంతో డ్యూ ప్రాబ్లం కూడా ఉండదు. సో టాస్ అనేది మరి ఎలా కీలకంగా మారుతుందో వి కాంట్ సే అబౌట్ దట్ యాక్చువల్లీ. బట్ నేనేమనుకుంటానంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే. ఎందుకంటే టూ టీమ్స్ కూడా మంచి టీమ్స్ యాక్చువల్లీ. అండ్ సన్ రైజర్స్ ఆన్ పేపర్ దే ఆర్ లుకింగ్ స్ట్రాంగర్ దాన్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే బౌలింగ్లో స్ట్రాంగర్గా ఉన్నాడు, బ్యాటింగ్లో స్ట్రాంగర్గా ఉన్నారు. అండ్ దట్ హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. హోమ్ క్రౌడ్ ఆడడం అనేది ఐ థింక్ అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బి క్రాకర్ ఆఫ్ మ్యాచ్ టుడే ఆల్సో. సో అయితే టీమ్ కాంబినేషన్ గతంతో పోలిస్తే రెండు టీమ్ కాంబినేషన్స్ కూడా మారిపోయి కీలకమైన ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్లా ఉండబోతుంది ఆ కాంబినేషన్? ఫైనల్ 11లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఉంటారు? ఫైనల్ 11 ఎలా ఉంటుంది అనుకుంటారు? ఫైనల్ ఐ థింక్ ఒక 5 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఆడతారు టోర్నమెంట్, రైట్ టు ద టోర్నమెంట్. మీకు అందులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ అదే రకంగా ఈశాన్ కిషన్ రావడం అనేది కొంచెం ప్లస్ పాయింట్ వాళ్ళకు. అండ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, ఒక డిఫరెంట్ నితీష్ కుమార్ రెడ్డిని చూడొచ్చు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అతను ఐపీఎల్లో రాణించిన తర్వాత ఇండియన్ టీంలో అతనికి స్థానం లభించింది. అండ్ ఆ తర్వాత ఎవ్రీబడి నోస్ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబరిచాడు ఆస్ట్రేలియాలో. ఒకటేంటంటే కొంచెం ఇంజరీ కారణంగా మధ్యలో దూరం కావాల్సి వచ్చింది. బట్ ఈజ్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. ఎటువంటి ప్రాబ్లం అయితే కనబట్టలేదు ఇప్పుడు. సో రైట్ త్రూ ద టోర్నమెంట్ అతడు ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్టయితే అనదర్ ఎక్సలెంట్ టోర్నమెంట్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కూడా అతని పర్ఫార్మెన్స్ కొరకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. సో వీ ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిజ్ ఎబిలిటీస్, హిజ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో రీసెంట్గా. బికాస్ ఒక తెలుగు అబ్బాయి చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఎందుకంటే దట్టు హైదరాబాద్లో ఆడినప్పుడు నేను అనుకుంటాను మరింత ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ రియల్ హోమ్ క్రౌడ్ ఇన్ వైజాగ్ ఆల్సో. సో నేను అనుకుంటాను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఈ సంవత్సరం అతని పైన పెట్టుకున్నారు. సో యూ షుడ్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. సో అయితే లాస్ట్ టైం మనం చూసాం 200+ స్కోర్స్. అంటే ఈ ఐపీఎల్లో లాస్ట్ సీజన్లో 200+ స్కోర్స్ చాలా చేసింది. హైయెస్ట్ స్కోర్ కూడా నమోదు చేసింది సన్ రైజ్ హైదరాబాద్. ఈసారి ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ లాంటి హిట్టర్స్ కూడా యాడ్ అయ్యారు. సో ఎట్లా ఉండబోతుంది ఈసారి? మనం ఎంత హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకో? ఐ థింక్ అభినవ్ మనోహర్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అండి. బికాస్ ఈస్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్ అండ్ మంచి రికార్డు ఉంది అతనికి డొమెస్టిక్ క్రికెట్లో కూడా. మీరు హైయెస్ట్ స్కోర్ అన్నారు కదా, 287 తర్వాత ఇప్పుడు 300 ఒకటి వాళ్ళు మార్క్గా పెట్టుకున్నారు. మీరు ఎక్కడ చూసా కానీ అవే హెడ్లైన్స్ కనబడుతున్నారు. సో 300 స్కోర్ చేయాలి అండ్ ఆ ఎబిలిటీ హైదరాబాద్కు ఉందని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా పవర్ ప్లే వాళ్ళు అందరికంటే ఎక్కువగా వాళ్ళు రికార్డ్స్ సృష్టించారు. సో ఐ థింక్ 300 దే కెన్ యాక్చువల్లీ మేబీ వన్ ఆఫ్ ద మ్యాచెస్. అంటే ఉప్పల్ వికెట్ అంటే కూడా ఎప్పుడు కూడా ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ గానే ఉంటుంది. సో ఈ వేళ బ్యాటింగ్ లైనప్ చూస్తే మన సన్ రైజర్స్ హైదరాబాద్ది ఒక 300 పక్కా అనేది చాలా మంది చెప్తున్నారు. సో మనం కూడా ఈసారి కూడా అంటే పిచ్ రిపోర్ట్ని బట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ మీరు అన్నట్టుగా. ఎందుకంటే బాల్ అద్భుతంగా బ్యాట్ పైన వస్తుంది. సో స్ట్రోక్ మేకర్స్ అయితే కండిషన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ దట్ ఎవ్రీబడీ ఈజ్ అ స్ట్రోక్ మేకర్. మీరు ఈశాన్ కిషన్, వి ఆల్ నో దట్ నరేష్ ఈ స్కోర్డ్ 100 ఇన్ వన్ డే క్రికెట్. క్లాసన్కు బ్రహ్మాండమైనటువంటి రికార్డు ఉంది. అండ్ ట్రావిస్ హెడ్ విషయం మనం ఎంత చెప్పా కానీ తక్కువని. అండ్ అభిషేక్ శర్మ రీసెంట్ టైమ్స్లో మనం చూసాం అతని పర్ఫార్మెన్స్ హౌ బ్యూటిఫుల్ ఇట్ వాజ్ యాక్చువల్లీ అగెన్స్ట్ ఇంగ్లాండ్. సో అంతమంది హిట్టర్స్ ఉన్నప్పుడు ఏ ఒక్క కాంబినేషన్ వర్కౌట్ అయినా కానీ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో రాజస్థాన్ రాయల్స్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే రియాన్ పరాగ్ కెప్టెన్సీ, సంజు శాంసన్ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలో దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరేమంటారు? రాజస్థాన్ రాయల్కు మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో ఆన్ ద ఫీల్డ్ అతని యొక్క ప్రజెన్స్ ఉండకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పాలి. బికాస్ సంజు శాంసన్ యాక్చువల్లీ ఒక మంచి క్యాప్టెన్గా కూడా ఎదుర్కొన్నాడు. ఈవెన్ T20లో కూడా అసలు యాక్చువల్గా ఇండియాకు క్యాప్టెన్సీ చేసే ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది అనుకుంటూ వచ్చారు. సో అతన్ని నేను అనుకుంటాను ఆన్ ద పిచ్, ఆన్ ద గ్రౌండ్ యాక్చువల్లీ మిస్ అవుతుంటారు, అందులో డౌటే లేదు. బట్ ఈస్ గోయింగ్ టు బ్యాట్ బికాస్ బ్యాటర్గానే అయితే ఒక ఇంపాక్ట్ ప్లేయర్గానే అయితే ఆడతాడు. యశస్వి జైస్వాల్ దే హ్యావ్ గాట్, హెడ్మేర్ దే హ్యావ్ గాట్ యాక్చువల్లీ. రియాన్ పరాగ్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైన్ నితీష్ రాణా కలకత్తా నుంచి ఇప్పుడు ఇక్కడికి రావడం కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్డర్లో నేను అనుకున్నాను. 2 కాదు 3, మీరు హెడ్మెన్ ఇంక్లూడ్ చేసినట్టయితే 3 అద్భుతమైనటువంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఐ థింక్ ది బ్యాటింగ్ లైనప్ ఈజ్ ఎక్సలెంట్ అండి, డౌటే లేదు. ఓకే, ఫైనల్గా ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు ఇవాళ మ్యాచ్లో? మధ్యాహ్నం కాబట్టి ఆఫ్టర్నూన్ మ్యాచ్ నేనైతే 200+ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు డెఫినెట్లీ. బికాస్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఐ థింక్ స్ట్రోక్ మేకర్స్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కండిషన్స్లో. అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ మ్యాచ్ టుడే.